సాధుజనులను జూచి సాధు జనులను చూచి చౌకను చేతురు వారికేమి కొదువ వసుదయందు కుంజరమును చూచి కుక్కలెన్నో మొరుగు దాని ఘనతకేమి తక్కువగును కుంజరమును చూచి కుక్కలెన్నో మొరుగు దానికేమి కొదువ ధరణియందు. Looking at the pious and the noble people, some people may heckle at them, consider them rather cheap. They don't suffer anything, no loss for that reason. Watching the elephant passing by, a dog might bark at it, but there's nothing it suffers, nothing that it lacks. ఈనాటి కలి ప్రభావం చేత ఇత్యాది దృశ్యములు ఎన్నో మనము చూస్తున్నాం. As part of the effects of the Kali age, we come across many such incidents. కోకిల గానమును చూసి కాకులు ఎంతనో అరుస్తాయి. On hearing the melodious sound of the koil bird, the crows start making their own sound. అంత మాత్రం చేత కాకుల కూతలకు కోకిల గానము మానుకోవటం ఏమాత్రము జరగదు. The koil bird doesn't stop singing because of this heckling by the crows. హంసలను చూసి కొంగలెంతో పరిహాసంగా కూస్తుంటాయి. Watching this swan, we find the other birds making fun of them. కానీ కొంగలెంత పరిహాసం చేసినప్పటికీ హంస యొక్క ఘనత ఏమాత్రం కూడాను తగ్గిపోదు. The crane might make fun of the swan, but it is not affected. కానీ మానవత్వం యొక్క దివ్యత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తి తమ యొక్క సత్యాన్ని తాను గుర్తించుకున్నప్పుడు ఇత్యాది మానాభిమానములకు కానీ కీర్తి ప్రతిష్టలకు కానీ ఏమాత్రం కూడాను లొంగడు పొంగడు. The one who has realized the inborn innate divinity, he is not elated by praise nor depressed by blame. మానవ జన్మ భగవంతుని యొక్క వరప్రసాదమే. Human life is gift of God. ఈ వరప్రసాదాన్ని సరియైన మార్గంలో అనుభవించినప్పుడే ఈ అందుకున్నటువంటి వ్యక్తి సార్థక నాముడవుతాడు. If only he makes proper use of this divine gift, he will be naturally living up to the name that he has, that of a human being. అందులో భగవంతుడు అందించినటువంటి ఈ దేహము పవిత్రమైనటువంటి పాత్ర. This body gifted by God is a sacred vessel. ఈ పాత్రను సక్రమమైన మార్గములో సరియైన స్థితిలో వినియోగించుకున్నప్పుడు ఈ పాత్ర యొక్క ప్రభావము మానవత్వం యొక్క అర్థాన్ని గుర్తిస్తుంది. If this vessel, the container, is used, kept clean and tidy and made use of in the proper way, the human value would be recognized. ఇందులో మూడు విధములైనటువంటి యొక్క మార్గములు గోచరిస్తుండాలి. Here we find three paths. అధముడు, మధ్యముడు, ఉత్తముడు అని మూడు స్థితిలో ఉంటున్నాయి. We find the three states, one of the low and the mean, the second the middle, and third the highest, the noblest. ఈ అందుకున్న మానవ దేహం అనేటువంటి పాత్రను సద్వినియోగపరిచి సరి అయినటువంటి యొక్క మార్గంలో దీన్ని అనుభవించినప్పుడు దీనిని సరి అయినటువంటి స్థితిలో ఉత్తముడు అని పేరు పెడతారు. We call him a noble one if he makes use of this container, the body, in the proper way expected of him. కానీ ఈ దేహం అనే పాత్ర యొక్క విలువను గుర్తించుకొనలేక దుర్వినియోగపరిచి దుర్మార్గంలో ప్రవేశించి దీనిని అనేక విధములుగా కూడాను అపవిత్రము గావించినటువంటి వారిని అధముడు అంటారు. He is mean and low
who doesn't know the value of the body misuses in a wicked way. అయితే ఈ అధములకు ఉత్తములకు మధ్యనున్నటువంటి వాడు కొన్ని రకములైనటువంటి యొక్క మార్గమును అనుసరిస్తూ ఉంటాడు. However, we find the middle between the low and the noble. భగవంతుని దగ్గర నుంచి నిర్మలమైన, నిస్వార్థమైన, పవిత్రమైన, పరిశుద్ధమైనటువంటి ఈ దేహమును అందుకొని మానవుడు దీని యొక్క గుర్తించి దీని సరైన మార్గంలో అనుభవించక కొన్ని విధమైన సమయంలో పెడ మార్గమును పట్టించి మరి కొన్ని సమయం లోపల సుమార్గమును నడిపించి దీని పవిత్రత అపవిత్రత రెండింటి ఎందుకు వినియోగించుకోవటము దీనిని మధ్యముడు అంటారు. The middle path is that where at times is pure, the remaining times impure. He makes use of the body in a sacred way, on another occasion in an unsacred way. ఈనాటి ఆధునిక యుగమునందు మానవుని నిద్రించే నిమిత్తమై చక్కని మెత్తని పాన్పును తెచ్చుకుంటాడు. The modern man needs a bed of comfort that is so soft and tender. దీనికి తగినట్టుగా మెత్తనైన అనుకూలమైనటువంటి దిండును కూడా అమర్చుకుంటాడు. He will also have very good pillow which is equally soft. దీనికి అనుగుణంగా నిరంతరం కూడా తిరిగి గాలిని అందించేటువంటి యొక్క సీలింగ్ ఫ్యాన్ కూడా తగిలించుకుంటాడు. He also has the ceiling fan to give him enough of breeze. సీలింగ్ ఫ్యాన్ తిరుగుతూ ఉండాలి. The ceiling fan బెడ్ revolves. మెత్తగా ఉంటుండాలి. Bed is soft. పిల్లో కూడా అనుకూలవంతంగా ఉంటుండాలి. Pillow is so convenient. కానీ ఈ వ్యక్తికి నిద్ర రావటం But లేదు. the person doesn't sleep. ఇలాంటి పరిస్థితి లోపల బెడ్, పిల్లో, ఫ్యాన్ వీటిని మూడింటిని చూసి ఆనందిస్తాడా లేక నిద్ర రాలేదని విచారిస్తాడా? Will this man who is sleepless, will he be happy looking at the bed and the pillow and the ceiling fan, or feel sorry for them? ఈ బెడ్, ఈ పిల్లో, ఈ సీలింగ్ ఫ్యాన్ దేని నిమిత్తమై అమర్చుకున్నాడు? What for these provisions are made? The bed, pillow and the ceiling fan. సుఖనిద్రను అనుభవించే నిమిత్తమై వేసుకున్నాడు. He wanted them to have a good sound sleep. సుఖనిద్ర లేనప్పుడు ఈ ఫ్యాన్ తిరిగి ప్రయోజనం ఏమిటి? When he can't enjoy the good sound sleep, what for? ఈ Is the మెత్తని fan. బెడ్ ధరించి ప్రయోజనం ఏమిటి? Why this good comfortable bed? ఈ అనుకూలవంతమైనటువంటి పిల్లోను వేసుకునే ప్రయోజనం ఏమిటి? Why this pillow of convenience? Why? దీని ఉపయోగం ఏమాత్రము ఉండదు. They are useless. అదే విధముగానే Like మానవుడు ఈ శరీరం అనేటువంటి దాని యందు మెత్తని హృదయము అనేటువంటి పరుపును వేసుకొని likewise, the man has got the soft heart in this body, the bed, మనస్సు అనేటువంటి పిల్లోను ధరించి has got this pillow, the mind, బుద్ధి అనేటువంటి ఫ్యాన్ చక్కగా వేసుకున్నప్పటికీ has installed the fan, the intellect. ఈ మానవునికి ఏమాత్రం కూడా శాంతి సుఖము అనేటువంటిది అనుభూతికి రావటం లేదు. Yet the man has no trace, iota of happiness and peace. ఈ అనుకూలం లేని ఆనందం ఇవ్వని శాంతిని ఇవ్వనటువంటి ఈ యొక్క మనసు, బుద్ధి, హృదయము ప్రయోజనం ఏమిటి? When he has no comfort, convenience, bliss and happiness and joy, what for are these? The heart, the mind ఈనాటి and the మానవుని intellect. యొక్క హృదయము నిర్మలము, నిశ్చలము, నిస్వార్థమని వర్ణిస్తున్నారు. Today we describe the heart as pure, clean and sacred. మనోమూలం విధం జగత్తు అని ఈ మనసును చాలా వర్ణిస్తున్నారు. We also attribute the greatest quality that the mind is all pervasive. బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం, బుద్ధి కంటే మించినటువంటిది లేదని వర్ణిస్తున్నాము. We describe the intellect as a transcendental principle. ఇన్ని విధములైనటువంటి వర్ణన చేస్తున్నప్పటికీ మానవునికి శాంతి సుఖము అనేటువంటిది ఏమాత్రం కూడాను కనిపించటం లేదు. In spite of all this valuable equipment, there is no peace and happiness in human life. ఎందుకోసం దీన్ని మనం అనుభవిస్తున్నాము? What for all these experiences? ఎందుకోసం భగవంతుడు దీన్ని అందించాడు? Why God has given us ఈ these? హృదయ మనోబుద్ధులను కూడా అందించటము దీని మనశ్శాంతి నిమిత్తమే. In fact, the heart, the mind and intellect are given to you. to మానవ experience జీవితం peace. శాంతి భద్రతలకు గురి కానప్పుడు ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏమిటి? When there is no peace and safety in life, what for are these? The mind and intellect. కనుక ఈనాడు మానవుడు ఉత్తముడు అని పేరు పొందుతున్నాడు. Today we call man a noble one.
జంతువునాం నరజన్మ దుర్లభము, ఈ మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిదని వర్ణించుకుంటున్నాము. We also describe our life, which is the rarest among the living creatures. కానీ ఇట్టి వర్ణించటకు తగినటువంటి యొక్క పరికరములు సరైన మార్గంలో మనం వినియోగించుకుంటున్నామా? But the equipment given to us by God, befitting the narration, are we making use of them in the proper way? మనసును సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టుకోవటం లేదు. The mind is not in the proper direction. బుద్ధిని సరైనటువంటి స్థితిలో దాన్ని విచారించటం లేదు. Intellect is not discriminating in the correct sense. హృదయాన్ని నిర్మలంగా ఉంచుకోవటం లేదు. The heart is not kept pure. కనుకనే మానవులకు శాంతి అనేటువంటి నిద్ర అత్యంత దూరం అయిపోయినది. So man is cut off from this peace, the real sleep. సుఖము అనేటువంటిది కూడాను కంటికి చాలా దూరం అయిపోయినది. He cannot enjoy in the trace of happiness. సుఖశాంతులు లేని జీవితము ఇదొక జీవితమా? Life bereft of peace and happiness is no life at all. ఇందులోనే వైరాగ్యం అనేది పొందాలని చెప్పి ప్రార్థిస్తుంటారు గొప్పవారందరూ. The noble people want to develop the spirit of renunciation in this ఈ circumstance. వైరాగ్యం అంటే ఏమిటి? What do you mean by renunciation? ఆస్తి ఆలి వీడి అడవికి ఎగుట కాదు. It's not running into the forest, leaving your property and the family. ఈ వైరాగ్యమునకు చక్కగా గుర్తించుకోవడానికి విద్యార్థులు కూడా సిద్ధంగా ఉండాలి. Students should be ready to understand the true spirit of this word, renunciation, vairagya. ఈ స్థూల ప్రపంచము, This gross world, ఇది జడమైనటువంటిది అని విశ్వసించాలి. the gross world is inert. సూక్ష్మ ప్రపంచము, ఇది మాయా స్వరూపంగా మనం విశ్వసించాలి. The subtle part of it is one of illusion, maya. కారణ స్వరూపము, ఇది ప్రతిబింబంగా మనం తీసుకోవాలి. The causal form is the reflection. ఆ విధమైనటువంటి మూడింటి యొక్క అర్థంలో మనం చక్కగా గుర్తించినప్పుడే మనకు వైరాగ్యం అనేటువంటి సహజంగా లభిస్తుంది. When we understand the true meanings of these three, the gross, subtle and the causal, you'll know what renunciation కానీ is. ఈ మానవుడు ఈనాడు దీనికి మూడింటికి విరుద్ధంగా అనుభవిస్తున్నాడు. But man's behavior is contradictory to these three. స్థూల ప్రపంచమే సత్యముగా విశ్వసిస్తున్నాడు. He goes by this gross apparent world. సూక్ష్మమైన ప్రపంచమే దీనికి సరైన ముక్తిగా భావిస్తున్నాడు. He considers the subtle aspect leading to liberation. ఇంకా కారణ స్వరూపమైనటువంటి యొక్క మానసత్వము ఇదే వైకుంఠంగా విశ్వసిస్తున్నాడు. He considers the psychological aspect, the causal, as a very heaven. స్థూల సూక్ష్మ కారణ స్వరూపములు మానవునికి ఏమాత్రము సంబంధం లేదు. The gross, the subtle and the causal have got nothing to do with man. మహాకారణ స్వరూపమైనటువంటి వాడే భగవంతుడు. The super cause, the primal cause is divine. కనుక ఈ స్థూలమంతా కూడాను మనము కేవలము ఒక విధమైన జడ స్వరూపంగా విశ్వసించాలి. The apparent gross is inert. ఈ జడం లోపల మనకి ఏమాత్రము చైతన్యం అనేటువంటిది లభ్యం కావటం లేదు. In this inert matter, there is no awareness. ఈ జడాన్ని నమ్ముకొని మనం జీవించేటువంటి జీవితం ఏమిటి? How do you go by this inert, dull matter and lead your life? సూక్ష్మ జీవితం అనేటువంటిది మాయా. Then the subtle form is illusion, maya. మాయా అనగా లేనటువంటి దాన్నే మాయా అంటారు. Illusion is that సా మాయా ఇది మాయా. non-existent is taken as the one exists. ఇంకా కారణ స్వరూపమైనటువంటిది ప్రతిబింబమే. The causal is the reflection, ఇది బింబం కాదు. is not the object. బింబం కానప్పుడు దీన్ని ఎందుకు బింబంగా విశ్వసించాలి? Why do you take it as the main object? కనుకనే మానవత్వంలో ఉండేటువంటి వైరాగ్యము ఈ మూడింటిని చక్కగా అర్థం చేసుకోవటమే నిజమైన వైరాగ్యం మనకు ప్రాప్తిస్తుంది. A true renunciant should understand the meaning of these three. ఈనాటి మానవుడు ఆ విధమైనటువంటి యొక్క భావనలు ఏమాత్రము అనుభవించటం లేదు. The modern man has no understanding of these three. ఈ స్థూల సూక్ష్మమైనటువంటి మాయ స్వరూపమైనటువంటి ఈ జగత్తు మనసు అంతా కూడాను కేవలము ఒక విధమైనటువంటి భ్రమించేటువంటివే. These three aspects that constitute the apparent real world will delude you. మహాకారణమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం ప్రవేశించాలి. The super cause, the divinity, the self has got to be known. అప్పుడే మనకు ఆనందము శాంతి మనకు లభ్యమవుతుంది. Then you will have bliss and peace. కనుక మానవత్వాన్ని ఈనాడు చక్కగా అర్థం చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి. We have to make every effort to know the value of the human life. ఈనాడు మానవత్వం అంటే ఏమిటో అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు. The present situation is such that we don't know the value of human life. వీడు నరుడు. He is Nara, the human. నర అనగా దీని అర్థం ఏమిటి? What's the meaning of Nara, the human? ఆత్మకే నర అని పేరు.
Nara is the name of Atma, the self. కనుక ఆ నర అనగా ఆత్మస్వరూపుడే. Nara means the embodiment of the self, Atma. ఈ ఆత్మ అనేటువంటి దానికి మూల స్థానమైనటువంటిదే ఆకాశము. And the space, the sky is the basis for this ఈ Atma. ఆకాశం యొక్క ప్రతిబింబంలే ఈ పంచభూతములు. The reflection of the space are the 5 elements. దీనిని ఒకానొక సమయం లోపల గోపికలు క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అన్నారు. Gopikas at one time described these 5 elements as reflections of the very space as Kleem, Krishnaya, Govindaya, Gopijana Vallabhaya, స్వాహ Swaha. క్లీం ఒక అక్షరము, Kleem one letter, కృష్ణాయ రెండవ అక్షరము, Krishnaya second, గోవిందాయ మూడవ అక్షరము, Govindaya third, గోపీజన వల్లభాయ నాలుగవ అక్షరము, Gopijana Vallabhaya fourth, స్వాహ ఐదవ అక్షరము. Swaha the fifth ఈ one. క్లీం అనేటువంటిదే భూమి, Kleem is earth, కృష్ణాయ ఇదే జలము, Krishnaya the water, గోవిందాయ అదే అగ్ని, Govindaya the fire, గోపీజన వల్లభాయ అదే ఆకాశము, Gopijana Vallabhaya the space, అదే ఆకాశము. that is the sky. ఈ గోపీజన వల్లభాయ ఈ పంచభూతముల యొక్క స్వరూపమే ఈ యొక్క మానవత్వంతో చేరి ఉందని. Human life has got these 5 aspects of the elements. పంచభూతములు లేనటువంటి కణము కాని పంచభూతము లేని జీవితం కాని జగత్తులో కానరాదు. There's no cell or a person or a living creature without the 5 elements. జలము, అగ్ని, వాయువు, ఆకాశం. The 5 elements, the earth, the water, the space, the fire, the 5 elements are సర్వత్రా there. వ్యాపించినటువంటివి ఈ పంచభూతములు. The 5 elements are present everywhere. దీనినే భగవంతుడు సర్వత్రా వ్యాపించినటువంటి వాడు అని వారు నిర్ణయం చేసుకున్నారు. This is the meaning when we say God is all pervasive. ఇలాంటి సర్వవ్యాపకుడైనటువంటి వాడు, సర్వజ్ఞుడైనటువంటి వాడు, సర్వశక్తిమైనటువంటి వాడు భగవంతుడు. అట్టి భగవంతుణ్ణి వాయు రూపంగా చూసినప్పుడు మనం అలక్ష్యం చేస్తున్నాము. God is who is omniscient, omnipresent, omnipotent. When you just consider him as ఈ air, you పంచభూతములు tend to neglect it. సద్వినియోగపరచుకోవటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం. The main responsibility of mankind is to make proper use of the 5 elements. అగ్ని, దీపములు ఉంటున్నాయి, Fire, the lamps you have. వారిని దుర్వినియోగపరచుకుంటున్నారు ఈనాటి మానవులు. Modern people are misusing them. అనగా అగ్నిని దుర్వినియోగం చేసుకోవటమే భగవంతుని దుర్వినియోగం చేసుకోవటం. Misuse of these 5 important elements, జలమును meaning దుర్వినియోగం misusing చేసుకోవటమే divinity. భగవంతుని దుర్వినియోగం చేసుకోవటం. Misusing water amounts to misusing the divine పృథ్వీని principle. కూడా దుర్వినియోగం చేసుకుంటున్నాము, Earth also is misused. అది ఏ భగవంతుని దుర్వినియోగం చేసుకోవటం. It means we are misusing the divine principle. ఆకాశము, Then the space. ఈ ఆకాశం అన్నింటికి నీ మూలాధారమైనటువంటిది. And it's the main basis for all. ఈ మూలాధారమైనటువంటి యొక్క ఆకాశ తత్వాన్ని మనం ఏమాత్రము విశ్వసించడం లేదు. We have no faith or consideration for this main space. కనుక మానవుడు ఈ పంచభూతములతో కూడినటువంటి యొక్క ఈ పాంచభౌతిక దేహంలో మాత్రమే గొప్పగా విశ్వసించి దీని సుఖముల కోసము, దీని ఆనందం కోసము, దీని అనుకూలం కోసము జీవితాన్ని అర్పితం చేస్తున్నాము. Man goes by this body full of 5 elements and he wants to be happy, he wants to be blissful and wants to have all sorts of పాంచభౌతికము conveniences. దుర్బలమైన కాయం, The body is so weak. ఎప్పుడూ విడిచేది ఎరుకలేదు. When it falls, no one can say. శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నెమ్మనమున. Though 100 years lifespan is stipulated, you cannot believe that. బాల్యమందు, At the young age, లేక ప్రాయమందు, Or youth, లేక ముదిమియందు, old age, లేక ముసలియందు or advanced. ఎప్పుడూ విడిచేది ఎరుకలేదు. when one would die, nobody can say. ఇలాంటి వాటర్ బబుల్స్ వంటి ఈ దేహాన్ని గురించి ఇంత ప్రయత్నము, ఇంత శ్రమలు ఎందుకు పడాలి? When the body is a water bubble, why should you exert, strain yourself? బ్రతికినందుకు ఒక సార్థకమైనటువంటి కర్మ ఆచరించాలి. In fact, having taken this human life, ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని అనుభవించాలి. we should lead an ideal life. శాంతి సుఖాన్ని మనం అందించాలి. We should also see that everyone will have peace సర్వమునకు and దేహమే happiness. మూల కారణము. The body is main thing for everything. ఈ దేహాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్ గా తీసుకొని, పనిముట్టుగా తీసుకొని Taking the body as an instrument, తద్వారా మనము శాంతి సంతోషం అనేటువంటి దాన్ని అనుభవించాలి. through this instrument of the body, we can experience peace and ఇది happiness. కేవలం ఒక పనిముట్టు మాత్రమే కానీ ఇదే ప్రాణ సమానమైనటువంటిది కాదు. Body is an instrument, but not the life. ఇప్పుడు ఒక ఫ్యాన్ పెట్టుకున్నాము, Here you have fan. ఫ్యాన్ తిరుగుతూ ఉండాలి. It revolves. ఆ తిరగటం వల్ల మనకు గాలి వస్తుండాలి. So you get the breeze. కానీ ఈ గాలి ఎక్కడి నుంచి వస్తుండాలి? Where from you get it? ఫ్యాన్ నుంచి వస్తుండాలి. Out of the fan. కాదు కాదు, No.
సర్వత్రా ఉన్నది గాలి. There is air all around. ఆ ఫ్యాన్ ద్వారా మనం డైరెక్ట్ చేసుకొని మన వైపు తిరిగినప్పుడు ఈ గాలి మనం అనుభవిస్తున్నాం. As the fan is directed towards you, you feel the breeze. కనుక నీ మనస్సు అనేటువంటి ఫ్యాన్ ను డైరెక్ట్ నీవు భగవంతుని వైపు తిప్పు. Let this mind, the fan, be directed నీకు towards God. ఆనందము అనేటువంటి గాలి నీకు లభ్యమవుతుంది. Then you will have the breeze of bliss. కానీ ఈ మైండ్ అనేటువంటి గాలి ప్రకృతి వైపుని తిప్పి నాకు గాలి రావటం లేదంటే ఇది ఎవరి తప్పు? But the mind, the fan, is directed towards the world, and you don't get the breeze. కనుక నీ Whose mistake is మనస్సును that? భగవంతుని వైపున మరచాలి కానీ పాంచభౌతికమైనటువంటి దేహం పైన మరచకూడదు. Let the mind be Godward, not towards the body. ఇలాంటి అనిత్యము అశాశ్వతమైనటువంటి ఒక దేహతత్వాన్ని మనం సత్యనిత్యంగా విశ్వసిస్తున్నాము. This body which is temporary, which is ephemeral, we consider it permanent. దీని ఆనంద నిమిత్తమై అనేక పాట్లు పడుతున్నాము. For the happiness of the body, we struggle and దీని సుఖ strain. సంతోష నిమిత్తమై అనేక క్రియలు చేస్తున్నాము. To make ourselves happy, we struggle hard. కానీ ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటి పనులే. All these are wasteful deeds. ఇలాంటివి మనం హృదయానికి సంబంధించినటువంటి మార్గాన్ని మనం వెతకాలి. In fact, we have to search within the heart. హృదయం ఎప్పుడు కూడా ఆనందమయమైనటువంటిది. The heart is always in blissful state. ఎప్పుడు పరమ ప్రీతితో కూడినటువంటిది. It is full of love. శాంతితో చేరినటువంటిది. It is filled with peace. శాంతి బయట ప్రదేశంలో లేదు. Peace is not present హృదయమునందే outside. శాంతి ఉన్నది. Peace is present within the heart. కానీ ఆ శాంతిని కూడా అశాంతిగా మార్చుకుంటున్నారు ఈనాటి మానవులు. But modern man has transformed the peace into restlessness. ఇంకా శాంతి ఏ విధంగా నీకు లభిస్తుంది? How do you expect to be peaceful? శాంతికి మనం హృదయం నుంచి ఆవిర్భవించాలి. Heart is the place of origin. హృదయం పవిత్రమైన Of peace. గుణములకంతా కూడా మూలాధారమైనటువంటిది. And heart is the main basis for all దేహం sacred things. అపవిత్రమైనటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యంతో ఈ అరిషడ్ వర్గాలతో కూడినటువంటిది దేహము. Body is unsacred, full of 6 weaknesses such as avarice, దయ, and ప్రేమ, సహనము, anger. సానుభూతి, సత్యము ఇలాంటి పవిత్రమైన గుణములతో కూడినటువంటిది హృదయము. The heart has got sacred qualities like truth, compassion, love, sacrifice. కనుక ఈ హృదయం నుంచి వచ్చేటువంటి అన్ని కూడా మనం పవిత్రంగా మనం భావించాలి. All that emanate out of the heart are sacred. ఈ హృదయానికి దేహాన్ని ఏమాత్రము కూడా అతికించకూడదు. In fact, we should never link the heart with the body. నీవు దేహమే ప్రత్యేకమైనటువంటిది. ఈ హృదయం అనేటువంటిది తొడుక్కున్నటువంటి ఒక కవచం వంటిది దేహం. After all, the body is a vesture that is put on. కానీ మానవత్వంలో ఈనాడు అర్థం చేసుకోవటమే చాలా కష్టమైపోవటం చేతనే అనర్థముల చేత మానవుడు జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాడు. In fact, because of the distorted version, misunderstanding, the human life ఎంత is wasted. పవిత్రమైనటువంటిది మానవ జీవితం. Human life is so ఎంత sacred. ధన్యమైనటువంటిది మానవ జీవితం. One can work ఎంత for redemption. పుణ్యమైనటువంటిది మానవ జీవితం. It's one meritorious. ఎంత విలువైనటువంటిది మానవ జీవితము. It's highly valuable. దీని విలువను ఏమాత్రము తెలుసుకోవటం లేదు. You don't realize the value of human life. దీని విలువను గుర్తించడానికి ప్రయత్నించాలి. You have to make every effort to know the value of human మనసు, life. బుద్ధి, చిత్తము, ఇంద్రియములు ఇవన్నీ కూడాను మనసు యొక్క దేహం యొక్క ఉపాధులు. And in fact, the body has got so many instruments like the ఈ mind, the ఉపాధుల యొక్క intellect, తత్వాన్ని the మనం senses. గుర్తించుకుంటున్నాం కానీ ఆత్మతత్వాన్ని ఏమాత్రం గుర్తించడానికి ప్రయత్నించటం లేదు. We go by this body, but we don't think of the spirit, the Atma. కనుక దీనికి మూలాధారమైన ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలి. The main basis, Atma, has to be considered. ఈ ఆత్మతత్వాన్ని గుర్తించినప్పుడే మానవత్వం సార్థకం అవుతుంది. The inquiry of the self will redeem your life. ఏదో మేము పొందడానికి సార్థకత పొందడానికి అనేక రకమైన సాధనలు చేస్తున్నాం. People follow spiritual paths for liberation. ఈ సాధనలు చేసి ఏమీ ప్రయోజనం లేదు. The spiritual pursuits are useless. హృదయాన్ని పవిత్రమైన భావంతో విశ్వసించి ఏ పనైనా చేయి అన్ని పవిత్రమవుతాయి. With pure feeling in your heart, do whatever you want to. హృదయాన్ని అపవిత్రంగా గావించుకొని ఎన్ని సాధనలు చేసినా కూడాను అవి ప్రయోజనం ఉండదు. With impure heart, whatever you do, it's all useless. అన్ని కూడాను నిరర్థకమైపోయినటువంటి పనులుగా ఉంటుంటాయి. All these are wasted. నీవు హృదయాన్ని మొట్టమొదట పవిత్రంగా గావించుకో. Purify your heart first. ఈ దుర్మార్గమైనటువంటి భావములు హృదయంలో చేరకుండా చూసుకో. Dispel wicked feelings. మానవులకు కామ క్రోధ లోభములు ఈ మూడు కూడాను ఆధ్యాత్మికానికి పరమ శత్రువులు. For spiritual path, kama the desire, krodha the anger, moha the attachment are the worst to the enemies. రామాయణంలో రావణ్ణి కామంగా మార్చుకున్నది. And in fact, Ravana symbolizes the kama, the lust. రావణుడు ఎంత గొప్పవాడు. Ravana is a great one. కనకనక వస్తువు అనాదుల్లో తక్కువ లేదు. There is no shortage dearth for plain విద్యలో 64 విద్యలు చదివినటువంటి వాడు. He is highly knowledgeable one.
ఇంకా అనేక విధమైన తపస్సులు ఆచరించి దైవానుగ్రహాన్ని కూడా పొందినటువంటి వాడు. He did penance for a pretty long period and earned God's ఇంత గొప్ప praise. వ్యక్తి ఒక్క కామానికి లోపం కావటం చేతనే సర్వమును పతనం గావించుకున్నాడు. Such a mighty person like Ravana, has he got submitted himself to this desire? పవిత్రమైన Ultimately దివ్యమైన ruined himself. భవ్యమైనటువంటి రామాయణం నందు రావణుడు ఒక పెద్ద ఇదిగా మూర్ఖంగా రూపొందింపచేశాడు. In that mighty beautiful epic of Ramayana, Ravana stands as a symbol of కారణము foolishness. ఈ వాంఛల చేతనే. It's due to desire. ఈ వాంఛల చేతనే తన తపస్బలం కూడాను నాశనం చేసుకున్నాడు. It's only desire that ruined the power, the strength of the penance. ఇంకా భాగవతం లోపల Then in Bhagavata, హిరణ్యకశిపుడు Hiranyakashipa క్రోధము. Hiranyakashipa stands for anger. హిరణ్యకశిపుడు పంచభూతములు కూడా అదుపులో పెట్టుకున్నటువంటి వాడు. Hiranyakashipu has got control over the fire. హిరణ్యకశిపుడు గొప్ప సైంటిస్ట్. Hiranyakashipu is a great scientist. భూమిని కూడా తిరగకుండా చేయాలని ప్రయత్నం చేశాడు. He could also stop the earth from ఈనాటి rotating. సైంటిస్ట్ అంతా కూడా చంద్రమండలానికి పోయినారు. Modern scientists go to the కానీ moon. పూర్వపు ఈ యొక్క రాక్షసుడైనటువంటి హిరణ్యకశిపుడు సూర్యమండలానికి ప్రయాణం చేశాడు. Hiranyakashipu stepped into sun ఇంత గొప్ప also. సైంటిస్ట్ అయి కూడాను Such a great scientist. క్రోధము He's full of దీన్ని anger. ఏమాత్రం కూడాను సాధించలేదు. Because of this anger, he could not achieve anything. ఈ కోపం కలిగినటువంటి వాడికి ఏం ఫలిస్తుంది? What is that you would achieve? కోపము కలిగిన వారికి ఏ పనియు ఫలింపకుండు. The one full of anger will never be successful in any task. ఎగ్గును కలుగును, You'll have problems. పాప పనులను చేయును, You'll commit sinful చీ, deeds. పొమ్మనిపించుకొను, Everybody will have scornful look తన at him. కలిమి భంగపుచ్చును, He ruins his property. తనకు గల గౌరవము దగ్ధము చేయును, He loses his respect. తన వారల కడసేయును. He'll be separated from his జనులకు people. కోపము వలన సర్వము చెడుగును. And people lose everything because of this ఈ anger. భాగవతం లోపల ఈ హిరణ్యకశిపుడు ఒక క్రోధం అనేటువంటి స్వరూపాన్ని ధరించాడు. In that epic Bhagavata, Hiranyakashipu is a symbol for anger. ఇంకా Next, భారతమునందు in Bharata, దుర్యోధనుడు లోభి. Duryodhana stands for miserliness. లోభి వారిని చంప వారిని కొట్టవలదు, వేరే తిట్టవలదు. You don't need to accuse or kill a miser. డబ్బును అడిగినంత డబ్బును కాచొచ్చు. If you ask for charity, for money, the miser will die అంత immediately. లోభి. If such a miser he is, ఇలాంటి లోభి అయినటువంటి దుర్యోధనుడు ఏం సాధించాడు? what is that he achieved in life out of miserliness? ఇలాంటి క్రోధంతో ఉండినటువంటి ఇతను ఏం సాధించాడు? Out of anger, what is that Hiranyakashipu achieved? కానీ రావణుడు గొప్ప భక్తుడే, Ravana is a great devotee, గొప్ప తపస్సంపన్నుడే. one of penance. కానీ ఈ కామం చేత ఏం సాధించాడు? Because of this lust, what is that he కనుకనే achieved? కామక్రోధ లోపములు మూడు కూడాను పరమశత్రువులు సాధకులకు. Therefore, for spiritual aspirants, the desire, the anger, attachment, and ఎన్ని work for the సంవత్సరాలు enemy. సాధన చేసినప్పటికీ ఒక్క తూరి కోపం వచ్చిందా సర్వము నాశనం అయిపోతుంది. In spite of long period of penance, when out of fury of anger, everything would be wasted. కనుక ఈ మూడింటిని మనం అదుపులో So I పెట్టుకోవాలి. have to control all these three. లోకములో In this world, ఒక 10 మంది దుర్మార్గులు ఉంటుంటారు. there are 10 wicked people. ఈ 10 మంది దుర్మార్గుల లోపల ఏ ఒక్కడైనా కొంచెం సన్మార్గుడిగా ఉంటాడు. Among this group of 10, at least one will be good. ఈ 10 మంది సన్మార్గులుగా ఉండేటువంటి వారి లోపల ఏ ఒక్కడైనా కానీ దైవ ప్రీతి గలవాడగా ఉంటాడు. And in this group of 10, at least there will be one who will have love for God. ఈ 10 మంది దైవ ప్రీతి గల వారి లోపల ఒక్కడైనా దైవాన్ని పొందాలనేటువంటి అభిష్ట కలిగినటువంటి వాడు ఉంటాడు. In this group of 10, there will be one who wants to attain divinity. ఈ దైవాభిష్టం కలిగినటువంటి వారి 10 మంది లోపల ఒక్కడైనా దైవాజ్ఞని శిరసావహించాలి అని భావిస్తాడు. In this group of 10, at least one would decide to follow the command of ఈ God. దైవాజ్ఞని శిరసావహించి ప్రవర్తించినటువంటి వాడే ధన్యుడు అన్నారు. In fact, his life is redeemed if he follows the command of God. ఆజ్ఞను శిరసావహించగా Without following the command of ఎన్ని God, సాధన చేసి ప్రయోజనం ఏమిటి? what is the use of spiritual paths and pursuits? కనుకనే మొట్టమొదట దుర్మార్గంలో ఉన్నటువంటి సన్మార్గాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి. Therefore, we have to understand the importance of goodness among the wicked people there. కనుక ప్రతి మానవుని యందు కూడాను ఈ పవిత్రమైనటువంటి మంచితనం ఉంటుండాలి. In every man, there is a sacred quality of goodness, కానీ మానవుడు ఇది మంచితనంగా భావించుకోవటం లేదు. but he doesn't take it as goodness. తన అభిష్టములకు విరుద్ధంగా ఉండేటువంటి దానిగా విశ్వసిస్తున్నాడు. He considers acting against his ఈనాటి desire, మానవులకు choice. శరీర సుఖము, మానసిక శాంతి ఇవి రెండే చాలా అవసరము. Modern man needs the body comfort and mental peace. ఏమిటి ఈ రెండింటి వల్ల మనకు లభించేటువంటి ఫలితము? What is that you get out of these two? మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ, Mind is like a mad monkey. బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్. Body is like a water డోంట్ ఫాలో bubble. ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్, Don't follow the body, don't follow the mind. ఫాలో ది కాన్షియన్స్. Follow the conscience. నీ హృదయాన్ని విశ్వసించు,
Follow your conscience. ఈ తుచ్చమైనటువంటి మనసును, Why this mean mind? అనిత్యమైనటువంటి దేహాన్ని నీవు ఎందుకు విశ్వసిస్తావు? Why this transient body? Why do you believe them, trust them? నీ హృదయాన్ని విశ్వసించిన తర్వాత దానికి ఇవన్నీ తోడుగా నీవు విశ్వసించవచ్చు. When once you follow your conscience, the rest will follow. ఎంత కాలమైనా ఇంకా సుఖము ఇంకా సుఖము ఇంకా సుఖము పొందాలి. In spite of long period of lifetime, we want to be happy again and again. ఈ సుఖం అంటే ఏమిటో నాకు అర్థం కావటం లేదు. In fact, the happiness meaning is not ఏమిటి understood. సుఖం అంటే? What do you mean by happiness? వాంఛలు లేకపోవటమే సుఖము, Desirelessness is happiness. వాంఛలు ఉండటమే దుఃఖము, And the desire to సమస్త taste వాంఛలకు is కూడాను misery. దుఃఖమే మూల కారణము. And for every desire is a cause for misery. ఇవన్నీ కూడా దుఃఖం నుండి ఆవిర్భవిస్తున్నాయి. And they're the products of misery. నేను గొప్ప ప్రైమ్ మినిస్టర్ కావాలి, I want to become a నేను great గొప్ప prime చీఫ్ minister. మినిస్టర్ కావాలి, I want to be chief minister. ఇవన్నీ దుఃఖానికి హేతువే. Well, that are the reasons for sadness. ఇవి నిజంగా ఈ కోరికలన్నీ కూడాను సుఖం అందించేటువంటివి కాదు. These desires will never confer happiness. ఎవరి దగ్గరికైనా మీరు పోయి ప్రశ్నించండి. You go to anybody and put గొప్ప a question. శ్రీమంతుడుగా ఉంటాడు, I'm a rich man. ధనమునకేమి తక్కువ లేదు, No shortage of money. ధాన్యమునకేమి తక్కువ లేదు, Not grain. భవనమునకేమి తక్కువ లేదు, Mansions, సంతానమునకేమి తక్కువ లేదు, Has got so much. సర్వమానుకూలంగా ఉంటున్నాయి. There's all conveniences in అయ్యా comfort. మీరెంత అదృష్టవంతులయ్యా అని అతన్ని ప్రశ్నిస్తే, Just to ask that rich man how lucky you are. నేను ఈ అదృష్టవంతుడని నీకు ఎట్లా తెలుసును అంటాడు. He will say, how do you know that I am lucky? ధనకనక వస్తువు అనాదుల్లో తక్కువ లేదు, In fact, there's no shortage of in this సుఖశాంతులకు prosperity. ఏమాత్రము తక్కువ లేదు, And in fact, I got all the peace కావలసిన and happiness. సదుపాయాలంతా ఉంటున్నాయి, I have all convenience comfort. కావలసినంత నౌకర్లంతా I ఉంటున్నారు, have so many attendants. కావలసినంత భోజనం చేయవచ్చును. And I can eat a plenty. ఇంతకంటే ఏం కావాలండి అదృష్టానికి అన్నాడు. Just to be fortunate enough. What else is needed? అప్పుడు ఆ శ్రీమంతుడు చెప్తున్నాడు, Then the rich man says, మీరు చెప్పినట్టుగా అన్ని అనుకూలంగానే ఉంటున్నాయి, as you said, everything is ప్రయోజనం fine. ఏమిటి? What is the use? రెండు మాత్రం నా దగ్గర లేవు అన్నాడు. Two I don't have. ఏమిటది? What are they? శాంతి సుఖము రెండు లేదు. The two I don't have. One is peace, shanti, sukha, the happiness. ఈ పదార్థములన్నీ కూడాను నాకు కంఫర్ట్ అందిస్తున్నాయి కానీ సుఖాన్ని అందించడం లేదు. Material objects give me comfort but not happiness. ధనమంతా ఉంటుండాలి, ఈ ధనమంతా కూడాను నాకు అనేక విధమైనటువంటి కీర్తిని మాత్రం సంపాదిస్తుండాలి కానీ గౌరవాన్ని సంపాదించడం లేదు. Money makes me reputed but not respect. ఈ నౌకర్లంతా కావలసినంత మంది ఉంటున్నారు I have many attendants, peons. కానీ వీళ్ళంతా కూడాను ఒక సర్వీస్ గా చేస్తున్నారే కానీ స్నేహంగా చేయటం లేదు. Peons serve me but not out of friendship. కనుక స్నేహితుడు అనేటువంటి వాళ్ళు లేనప్పుడు ఇంతమంది సర్వెంట్స్ ఉండి ప్రయోజనం ఏంటి? I have no true friend. What is the fun of having so many peons around? ఈ స్నేహితుడు ఎవరు? Who is your friend? సర్వకాల సర్వావస్థలు ఎందుకును వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది కాపాడేటువంటి స్నేహితుడు ఒక్క భగవంతుడు ఒక్కడే. There's only one true real friend, God Himself, who is with you, in you, above you at all periods of time, under all circumstances. శ్రీమంతుడు ప్రార్థిస్తూ వచ్చాడు. Since that day, rich man started praying, ఓ భగవంతుడా, Oh God. ఈ ప్రపంచమే పెద్ద గ్రంథము, In fact, the whole world is a big text book, నా యొక్క బుద్ధియే నా యొక్క గురువు, and my intellect is my preceptor, భగవంతుడే నా గురువు, and God భగవంతుడే నా స్నేహితుడు, భగవంతుడే నా స్నేహితుడు. is my friend. దీనిని మేము భద్రంగా చాకుంటే భద్రంగా ఉంచుకుంటే నాకే సుఖముకు అడ్డుకు లేదు. If I maintain, preserve them in safe custody, I'll be quite happy. ఈనాడు స్నేహితులు 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 అందరూ స్నేహితులుగానే తయారవుతున్నారు. Today we consider everyone as our friend. చెరువును నీరు చేరినంత వరకు So long the tank is full of water, వేలకు వేలకు కప్పలు వచ్చి చేరిపోతుంటాయి. thousands of frogs gather there. కానీ నీరు ఎండిపోతానే ఒక్క కప్పైనా అక్కడ ఉండదు. When the tank is dry, not even one frog is అదే noticed. రీతిగానే నీవు శ్రీమంతుడిగా ఉండినంత వరకును అధికారిగా ఉండినంత వరకును నీవు గొప్ప పదవిలో ఉండినంత వరకు అందరూ నీకు స్నేహితులే. Likewise, so long you are rich enough, so long you are in position, all are your friends. ఈ ధనము నిర్మూలమైన The money is lost, పదవి తరిగిపోయినా you retire. ఒక్కడైనా నిన్ను చూసి గుడ్ బై చెప్పడు. Not even one fellow will say goodbye. ఇలాంటి ప్రకృతి లోపల ఇవి మనకు శాశ్వతమైనటువంటివి. In this world, do you consider them permanent? ఏది శాశ్వతం కాదు. Nothing is permanent. మన హృదయంలో ఉన్నటువంటి ప్రేమతత్వమే శాశ్వతం. In fact, the principle of love in our heart ఈ is ప్రేమ permanent. చేతనే సర్వులు మనకు బంధువులు అయిపోతున్నారు. In fact, you will have relations everywhere because of love. ఒక్క ప్రేమను మనం దగ్గర పెట్టుకుంటే ప్రపంచాన్నంతా కూడా మనం చేర్చుకుంటాం. With love within, you will have the whole world with you. ఈనాడు మీరు ఇన్ని దేశాల నుంచి ఇన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ ఎందుకోసం వచ్చారు? Why many people from different countries all over the దీనికి world చక్కగా have లోతుకి gathered here? విచారం చేసినప్పుడు దీని యొక్క అంతరార్థం చక్కగా అర్థం If చేసుకోవచ్చు. you investigate and inquire fully well, you will know the significance. మీ ఇంటిలో లేనిది
That which is not in your నీ home, దేశంలో లేనిది, which is not within your నీ land, సంసారంలో లేనిది, not in your నీ family, రాష్ట్రంలో లేనిది, not in your province, నీ గ్రామంలో లేనిది, in your village. ఏదో ఒకటి ఇక్కడ ఉంటుండాది. దానికోసం మీరందరూ ఇక్కడికి వచ్చారు. That which is not available in your family, the state, the country, is present over here. Therefore you come. అది ఏ సర్వ సమానత్వమైనటువంటి ప్రేమ. That is which is equal to ఆ everybody. ప్రేమ The love. నిమిత్తమై మీరు ఇక్కడికి వచ్చారు. You have come here for love. ఆ ప్రేమ నీ ఇంటిలో లేదు, The love is not నీ in your దేశంలో home, లేదు, not in your country, నీ గ్రామంలో లేదు. not in your village. ఆ ప్రేమను పొందే నిమిత్తమే మీరు ఇక్కడికి You వచ్చారు. have come here to acquire. కనుక ప్రేమ చేతనే మీరందరికీ కూడా సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఏర్పరచుకోవచ్చును. You can establish intimate relationships with love only. ప్రేమ రహితమైనటువంటి భూమి ఒక మరుభూమి. And the land without love is barren. ఈ హృదయం అనేటువంటి భూమి యందు ప్రేమతత్వం అనేటువంటిది ఉండాలి. In this field of human heart, there should be love. ప్రేమ రహిత మరుభూములలో This barren land bereft of love. ప్రేమాంకురమును పెంపొంద For the seeds of love to germinate ప్రేమావేశముతో with all the emotions, feelings. ప్రేమ of love. సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగదే కృష్ణ గానము చేయగదే గోపికలు ప్రార్థించారు. For the rain of love to shower. For the rivers of love to flow incessantly. O Krishna, sing for us. కనుక నీ మురళీనాదం నుండి ఈ ప్రేమతత్వం ఉంటుండాలి. In fact, there is this love in నీ the వాక్కు melody. నుండి ప్రేమతత్వం ఉంటుండాలి. There is this principle of love in your melody. నీ ప్రవర్తన ఎందే ప్రేమతత్వం ఉంటుండాలి. There is love in your ఈ conduct. ప్రేమ మరొక దాన్ని ఆశించినటువంటి కాదు. Your love is selfless. దేనిని ఆశించదు ఈ ప్రేమ. And this love, it doesn't expect anything in return. అందించేదే గాని అందుకునేటువంటిది కాదు. It only gives, it never receives. కనుక అట్టి ప్రేమ ఎక్కడ కూడా చిక్కదు. Such sort of love is not available ఒక్క anywhere. దైవమునందు మాత్రమే అట్టి నిస్వార్థమైనటువంటి ప్రేమ మీకు లభ్యమవుతుంది. That selfless love is only with God. అట్టి నిస్వార్థ ప్రేమ నిమిత్తమై మీరు ఇంతవరకు పాటుపడుతూ వస్తున్నారు. In fact, you have been struggling hard for this selfless love. లేకపోతే ఎవరు మీకు జాబులు రాశారు, ఎవరు మీకు ఇన్విటేషన్స్ పంపించారు, ఎందుకోసం ఇక్కడికి వచ్చారు, Who wrote you letters or sent invitations? What brought you here? నీకేమి నేను ఇస్తున్నాను, What is that Bhagavan is giving you? నాయన ఎప్పుడు వస్తుంది అని ప్రేమతో మాట్లాడిస్తే వాడు ఉబ్బిపోతుంటాడు, చాలా ఆనందాన్ని అనుభవిస్తుంటాడు. When Swami says, when did you come? You are ecstatic. ఒక్క మాటలోని ఇంత మాధుర్యం ఉంటుంటాది. There's so much of sweetness in one కనుక మీరు word. కూడాను మధురమైనటువంటి మాటలు మీరు నేర్చుకోండి. You also speak softly and sweetly పవిత్రమైనటువంటి యొక్క ప్రవర్తనలో నీవు నడుచుకోండి. and have sacred conduct. కనుక అప్పుడే నీకు గౌరవం కూడా లభిస్తుంది. Then you'll be respected. మనం మాట్లాడేటువంటి మాట సత్యమైనటువంటిదిగా ఉంటుండాలి. And we should always speak truth. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ. You cannot always oblige, but you can స్పీక్ speak ఆల్వేస్. always obligingly. అంత మృదుమధురమైన మాటలుగా నీవు ఉపయోగించుకో. And you should always make use of soft and ఎవరైనా sweet మన words. ఇంటికి వచ్చారంటే If anyone visits you, ఏమండి ఎప్పుడు వచ్చారండి, దయచేసి లోపల రండి అని మంచి మాట మాట్లాడితే అతనికి భోజనం చేసినంత ఆనందం వస్తుంది. if anyone visits, you can say, sir, when did you come? And if you just say, get in, it ఆకలితో amounts to having a feast. బంధువులు కదా అని ఇంటి దగ్గర ఎందుకు వచ్చారండి అంటే వాడికి మరింత ఆకలి అయిపోయి వెళ్ళిపోతాడు. On the other hand, if you ask any visitor, when did you come? Well, he'll be more hungry and కనుక leave there. మాటలు యందు మాధుర్యాన్ని మనం నేర్చుకోవాలి. And we should know the related sweetness in our uttering. ఆ మాటల్లో మాధుర్యం లేకపోతే మాటలు కఠినమైపోతాయి. When our words are not sweet, they will be harsh. కఠినమైనటువంటి మాటలు కేవలం ఒక బాంబుల వలె అతన్ని భస్మం చేస్తాయి. Harsh words are like bombs that would మనం just put you ఏమి down there. పెట్టకపోయినప్పటికీ ఒక మృదుమధురమైన మాటల చేతనైనా వారిని శాంతిపరచాలి. You may not serve anything, at least talk sweetly. softly. హస్తస్య భూషణం దానం The jewel for the hand is charity. కంఠం సత్యస్య భూషణం And the jewel for the tongue is శ్రోత్రం truth. శ్రోత్రం చ భూషణం. The ornament to the ear is the sacred text. ఇంతకంటే మనకి ఇంక అందం ఏం కావాలి? What more decoration ఇంతకంటే ornament మనకు you need? జ్యువెల్స్ మనకి ఏం కావాలి? What else jewels you need? హస్తం భూషణం ఏది దానములో భూషణంగా ఉంటుంది. Yes, charity is the true jewel for the hand. కంఠము దేంట్లో భూషణంగా ఉంటుండాలి? నెక్లెస్ చేసుకుంటే కాదు భూషణం. And it's not the necklace that's the true కంఠం jewel. నుంచి మధురమైనటువంటి సత్యాన్ని నీ పలికితే అదే భూషణం. The truth that you speak is the precious jewel more than the necklace. శ్రవణం
శ్రోత్రంత్యభూషణం. Listening to the sacred text is a precious మంచి jewel. విషయాలు వినాలి, You should listen to good things. చెడ్డవన్నీ మనం వినకూడదు, We should never భయంకరమైనవన్నీ వినకూడదు, not horrible, బాధకరమైనటువంటి వినకూడదు. not sad news. మధురమైనటువంటివిగా భగవత్ నామము, పరుల యొక్క క్షేమము, లోకక్షేమాన్ని గురించినటువంటి నీ వినాలి. You should hear always that is all good. The కేవలం God, నా యొక్క భారతదేశమే సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని మనం ఆశించరాదు. you should never expect to be happy alone. లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉంటారు, Let everybody be happy. అన్ని దేశములు సుఖంగా ఉంటుండాలి, All countries should be happy. అందరు ప్రజలు కూడా సుఖంగా ఉంటుండాలి. Let all ఇంత people be happy. విశాలమైనటువంటి భావం చేసుకున్నప్పుడు నీకు చెప్పకుండానే గౌరవం అందిస్తారు. Then once you have that broad feelings, you will be respected in turn. కనుక నీవు గౌరవాన్ని కోరదలిచినటువంటి వాడు మంచి మాటలతో నీవు గౌరవాన్ని పెంచుకో. If you want to be respected, you should talk well. మంచి ప్రవర్తన చేత నీ యొక్క నడతను నీవు చూపించు. By good behavior, you will be respected. తద్వారా నిన్ను తగినటువంటి యొక్క స్థాయికి నిన్ను అందిస్తారు. Then you will go to heights, మన exalted ప్రవర్తన positions. సరిలేకుండా, Your మన behavior, మాటలు సరిలేకుండా, our words are not మన good. నడతలు సరిలేకుండా పోయినప్పుడు ఎవ్వరు కూడా మనల్ని గౌరవించారు. If our behavior and conduct and words are not good, you will never be respected. కనుక మొట్టమొదట మనలో గౌరవాన్ని, నడతలను సంపాదించుకోవాలి. So we should earn the reputation, good name. విద్యార్థులారా, Students, ఈనాడు మానవత్వం అనేటువంటిది ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. we should make every attempt to know what human life is. మానవత్వంలో ఉన్నటువంటి దివ్యశక్తి ఎవరికీ గుర్తించడానికి వీలు కాదు. It's impossible for anybody to understand the divine power ప్రపంచంలో ఏ immanent in శక్తులంతా human life. ఉంటున్నాయో ఆ శక్తులు అన్ని కూడా ఒక్క మానవుని యందు ఇమిడి ఉంటున్నాయి. In fact, all the forms of the power present all over the world are present within the man. నీ ఒక్కడు మానవాకారుడు కాదు, You are not simply human by form. విరాట స్వరూపుడు నీవు. In fact, you are the cosmic form. అన్ని రూపములు నీ అందే ఉంటున్నాయి, In fact, all forms are in అన్ని you. శక్తులు నీ అందే ఉంటున్నాయి, All powers are latent. అన్ని గుణములు నీ అందే ఉంటున్నాయి, You have all attributes. అన్ని భూతములు నీ అందే ఉంటున్నాయి. All five elements are in you. కనుక అట్లాంటి నీ మానవత్వాన్ని నీవెందుకు ఇంత దుర్మార్గంలో ప్రవేశపెట్టి ఇంత తుచ్చంగా నీవు భావిస్తున్నావు? Why do you consider such a valuable, sacred human life so low, mean and unsacred? కాదు, మానవత్వం అనగా ఉపనిషత్తులో విలువైనటువంటి వాడు అని ఒక పేరు. Upanishads say that human being is highly valuable, విలువైనటువంటి వాడు, very valuable. దీనికంటే విలువ మరొకటి లేదు. There's nothing more valuable than this. డైమండ్ కి విలువ ఇస్తున్నారంటారు. You attach value to the diamond. ఎవరిస్తున్నారు డైమండ్ కి విలువ? Who can make మానవుడే consider ఇస్తున్నాడు. valuable? It's only man. ఇంకా భూమికంతా విలువిస్తున్నారు. And we attach ఎవరిస్తున్నారు? value మానవుడే ఇస్తున్నాడు. to the man that attaches బంగారుకు value. విలువ ఇస్తున్నారు. Gold is valuable. అతను మానవుడే ఇస్తున్నాడు. In the man, కాబట్టి considers బంగారు విలువ valuable. గొప్పది, డైమండ్ విలువ గొప్పది, భూమి విలువ గొప్పది అని వర్ణిస్తున్నాం బాహ్యమైనటువంటి వస్తువులను చూసి. But we go on considering the external objects, the diamond, the plot and the sites are all valuable. Men are more valuable than all the wealth of the world. Men are more valuable than all the wealth of the world. మనకు మనసు కంటే మించినటువంటి గొప్ప డైమండ్ మరొకటి లేదు. And in fact, diamond is not greater than man himself. అలాంటి మానవత్వాన్ని ఈనాడు ఎంత మనము దుర్వినియోగం చేసుకుంటున్నాం. Such a mighty, lofty human principle is wasted today. ఆనాటి పవిత్రమైనటువంటి ఋషులందరూ కూడాను ఈ మానవత్వాన్ని ఎంత సార్థకంగా గావించుకున్నారు. Ancient sages have worked toil hard for the విశ్వామిత్రుడు redemption. గొప్ప తపస్సంపన్నుడు, Vishwamitra is one of penance. అనేక అస్త్రశస్త్రములంతా కూడా సాధించినటువంటి వాడు. In fact, he has got all the weaponry with him. కానీ కోపం చేతనే సర్వం కూడా తాను నాశనం చేసుకున్నాడు. Because of anger and fury, he lost all. భగవద్భక్తుడైనటువంటి యొక్క వశిష్ఠుల వారిని దండెత్తిపోయినాడు, వారిని ఓడించాలని ప్రయత్నం చేశాడు. In fact, he wanted to win over a great devoted sage, Vasishtha. కానీ వశిష్ఠుడు ఎక్కడ వాడు? But Vasishtha ఎందుకోసం దశరథ మహారాజు ఇంటిలో చేరాడు? why did he go to Dasharatha? ఒకనొక సమయంలో దశరథుడితో మాట్లాడుతూ వశిష్ఠుడు వారు చెప్తున్నారు, At one time conversing with Dasharatha, Vasishtha said, మహారాజా, O king, మీరు గొప్ప మహారాజులు, you're a great emperor, ఆస్తిపాస్తులకు ఏం తక్కువ లేదు, and you have all. కానీ మీ ఆస్తిపాస్తులు నేను చూసి రాలేదు. I have not come to you for this మీరు reason. మహారాజు అని గొప్పతనంతో నేను రాలేదు. Not that you're a king. మీ యొక్క శక్తి సామర్థ్యములు గొప్పవని భావించుకొని నేను రాలేదు. I have not come here because of your కానీ capacity. నేను ఎందుకోసం వచ్చాను తెలుసునా? You know why I have come మీ here? ఇంట్లో శ్రీమన్నారాయణ పుట్టబోతున్నాడు. And God is going to be born in your family. అతనితో కొంతకాలం నేను కాలం గడపాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. I have come here to spend some time with God. అంత ప్రేమతో ఉండినటువంటి వాడు వశిష్ఠుల వాడు. Vasishtha has got the spirit of love. తనపైన విశ్వామిత్రుడు చాలా క్రోధం పూనాడు. And Vishwamitra was
developed అనగా hatred ఏంటి? towards Vasishtha. వశిష్ఠుల వారికి బ్రహ్మ ఋషి అని పేరు వచ్చింది. Vasishtha is a name Brahmarishi. నిరంతరము బ్రహ్మతత్వాన్ని చింతించేటువంటి వాడు He always thinks of the divinity. కాబట్టి అతనికి బ్రహ్మ ఋషి అని వచ్చింది. So he is called Brahmarishi. ఇతను రజోగుణంతో ఉండేటువంటి కాబట్టి రాజసికంగా ఇతన్ని భావించారు. And this Vishwamitra is one of Rajas emotion, so is Rajarshi. అతను బ్రహ్మ ఋషి, ఇది రాజఋషి. And Vasishtha is Brahmarishi while Vishwamitra is Rajarshi. నేను కూడా నువ్వు బ్రహ్మ ఋషి కావాలని చెప్పి చాలా పట్టుబట్టాడు. Vishwamitra also wanted to be Brahmarishi. తపస్సులు చేశాడు. He did penance. కానీ ఎన్ని చేసినప్పటికీ ఆ యొక్క కీర్తిని ఒకటి పుచ్చుకునేటువంటిది కాదు. In spite of all repeated attempts, he could not సహజంగా get మన the ప్రవర్తన title. పట్టే ఆ యొక్క పవిత్రమైన మనలో ప్రవేశించాలి. Because of a natural quality only you can get the title of ఇది Brahmarishi. కొనేటువంటిది కాదు. You cannot buy that. అలాంటి విశ్వామిత్రుడు Such Vishwamitra, వశిష్ఠుల వారి పైన క్రోధం పూడటం చేత because of hatred towards Vasishtha, సర్వశక్తులు కూలిపోయారు. he lost all his powers. ఇంక మీకు తెలుసును, You know this. దుర్వాసుడు You know Durvasa అతను గొప్ప తపస్సంపన్నుడే. is one of deep penance అతనికి క్రోధం ముక్కుపైనే ఉంటుంటాది. and he is known for his anger. ఏ విధమైనటువంటి ఒక టార్చ్ లైట్ వేసి చూసినప్పటికీ ఎక్కడే గాని అతని దగ్గర శాంతము ప్రేమ అనేటువంటి కనిపించదు. If you put on the torchlight, you will never find peace, ఏ any trace ఎక్స్రే of పెట్టి peace in him. తీసినా కూడా అందులో ఏమి రాదు. Nothing you get out of it. శాంతిని కాని ప్రేమని కాని అతనిలో ఏమాత్రము కనిపించడం లేదు. There is no trace of peace or love in Durvasa. ప్రయోజనం ఏమిటి? మహర్షి. He is a great sage. ఈ మహర్షి వచ్చినందుకు ఏం కావాలి? What should they do naturally? పవిత్రమైనటువంటి యొక్క మధురమైనటువంటి వాక్కులు కావాలి. They should speak sweetly. పవిత్రమైన నడతలు ఉండాలి. They should have sacred conduct. అప్పుడే ఈ మహత్తరమైన శక్తికి గొప్ప కీర్తి వస్తుంది. There lies the value for their penance. కనుక మన ప్రాచీన భారతదేశం అంతా కూడా In ancient Bharat, అనేక మంది మహర్షుల చేతను, Many sages, మహాత్ముల చేతను, noble యోగుల souls. చేతను అభివృద్ధి పొందినటువంటిది. the ancient Bharat has progressed because of sages, saints and noble souls. ఇంతకాలము భారతదేశం అనేక అవస్థలకు గురి అయినప్పటికీ, India passed through so many problems and అనేక difficulties. విదేశీయులు దీనిపైన దండెత్తి వచ్చినప్పటికీ In spite of repeated foreign దీన్ని invasions, ఎవ్వరూ ఏమి కదిలించలేకపోయారు. none could destabilize it. కారణం ఏమిటి? Why? ఆధ్యాత్మిక శక్తి అనేటువంటి గాఢమైనటువంటిదిగా ఉండటం చేతనే ఎవరు దీన్ని ముట్టలేకపోయారు. Because of the strength of the spiritual power latent, none could do anything. వందల to this సంవత్సరాలు country. పాలన చేసినటువంటి వారైనప్పటికీ భారతదేశం యొక్క పవిత్రతను ఎవరు మార్చలేదు. Though there are many foreign invaders, they could not ruin this country at all. కాబట్టి మహర్షులు వేసినటువంటి ఫౌండేషన్ ఈ భారతదేశంకు It is because of the భద్రమైనటువంటిది. strong foundation laid by sages and saints in those ఆనాడు times. వేసినటువంటి ఫౌండేషన్ ను దాన్ని మనం కాపాడుకోలేక దినదినానికి సిద్ధం చేసుకుంటూ వస్తున్నాం. That strong foundation has got to be preserved, maintained, sustained. కనుక మొట్టమొదట మనం కాపాడుకోవాల్సింది ఏమిటి? So what is that has got to preserve? మానవత్వం యొక్క విలువను మనం కాపాడుకోవాలి. Human life has got to be మానవతా preserved. విలువను మనం పెంచుకోవాలి. Human values should be ఈ విలువ cultivated. లేకుండా పోతే మానవుడిగా పుట్టి ప్రయోజనం ఏంటి? Otherwise there is no use in taking the life of the human మానవతా being. విలువలు ఏమిటి? What are human values? ప్రేమ, Love, సత్యము, truth, ధర్మము, dharma, అహింస, non-violence, శాంతి. peace. ఈ పంచభూతములే మానవుని యొక్క విలువలు. These are the 5 human values. ఈ 5 విలువలను కూడా మనం కాపాడుకుంటే మనం ఎవరు మనల్ని కాపాడనక్కర్లేదు. When once we uphold these 5 human values, you Dharmo don't need rakshate anybody to rakshiteha. protect you. If you protect dharma, నీవు dharma ధర్మాన్ని will protect రక్షిస్తుంటే you. ధర్మమే నిన్ను రక్షిస్తుంది. If you uphold dharma, you will ధర్మయేవ protect హతో dharma. హంతి, ధర్మాన్ని నీవు శిక్షిస్తే అది నిన్ను శిక్షిస్తుంది. If you kill dharma, you will be killed in turn. కనుక ధర్మమే మనం కాపాడేటువంటిది. Therefore, have to మన uphold ప్రేమనే dharma. మనకు రక్షగా ఉండేటువంటిది. Love and మన faith. శాంతమే మన కిరీటంగా The ఉండేటువంటిది. peace is the crown. మన అహింసనే మన హృదయంగా The ఉండేటువంటిది. non-violence is in your heart. మన హృదయము అహింసతో కూడినటువంటిది. And our heart is full of ఏ non-violence. విధమైనటువంటి కఠినమైనటువంటి పలుకులు ఆ నుంచి రాకూడదు. We should never utter అది harsh words. హృదయమే కాదు, It's no heart at all. మన హృదయం నుంచి వచ్చేటువంటి మృదు మధురమైనటువంటి పలుకులు రావాలి. We should always speak sweetly and పరులను softly. ఆనందపరిచేటువంటి పలుకులు రావాలి. Our words should make others happy. పరులను అసంతృప్తి పరిచేటువంటి పలుకులు రాకూడదు. Our words should never dissatisfy ఈ anybody. విధంగా హృదయం ఉన్నటువంటి యొక్క మానవుడు ఈ విధంగా బండ హృదయంగా మారిపోతున్నాడంటే ఎంత దురదృష్టం And చెప్పండి. in fact, if we speak harshly, we are stone-hearted. How మృగములు unfortunate. కూడా చేయనటువంటి హింసలంతా మానవుడు చేస్తున్నాడు. In fact, man resorts to violence, which is much worse మృగము than కంటే హీనమైపోతున్నాడు మానవుడు. man is much worse than an animal. దయాదాక్షిణ్యమే లేకుండా పోతున్నది మానవుని యందు. He has no kindness and compassion. ప్రేమ అంటే ఎక్కడ కూడా వానికి విలువగా కనిపించడం There is లేదు. no trace of love in his life. మానవుడు ప్రేమకు రెండవ హృదయము. And in fact, man should have love
కనుకనే true ప్రేమనే nature. మానవుని యొక్క నిజమైన స్వరూపము. And love is its true form. ఆ ప్రేమ చేతనే మనం సర్వమును సాధించాలి. With this love you can achieve anything. దైవం అంటే ఎక్కడో మనం వెతకనక్కర్లేదు. You don't need to search ఏ for God. సాధనలో చేయనక్కర్లేదు. You don't need లవ్ to do it. ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. Love is God, live in love. దీంట్లో నీవు నివసించాలి. You live in love. ప్రేమ చేతనే నీవు ఆ ప్రేమను సాధించాలి. And with this love you can achieve love in turn. ఎందుకంటే వేరే శ్రమ పడనక్కర్లేదు. You don't need to strain ఏ further. కష్టములు పడనక్కర్లేదు. No difficulty. ఏ ధనము ఖర్చు You don't పెట్టనక్కర్లేదు. need to spend money. కాసు ఖర్చు కాకుండా, You don't need to spend కాలు money. కడప దాటకుండా Without just- కైవల్యం టక్కన వచ్చి ఉల్లో పడుతుంది. Without crossing the doorstep, without spending money, you'll get the heaven will be right. దేనివల్ల? ప్రేమ చేతనే మనకు. How? Because of love. సర్వము ప్రేమ చేతనే మనకు You లభ్యమవుతుంది. can achieve everything out of love. కనుక ప్రేమ స్వరూపులారా, Oh, embodiments of love. ప్రేమను మీరు పెంచుకోండి. Develop love. ఎటువంటి వారిపైన కూడా మనం ద్వేషం పెట్టుకోకూడదు. Don't have hatred, ill will towards ఈ anybody. ద్వేషం అనేటువంటిది చాలా ప్రమాదమైనటువంటిది. This enmity is dangerous. ద్వేషం చేత ఏ పలుకైనా నీవు పలికితే అది నీ హృదయంలో నాటుకుని పోతుంది. If you speak anything out of this spirit of ఆ enmity, నాటుకునేటువంటి దాన్ని that will be తీవాలంటే indelible. ఎన్నో అస్త్రశస్త్రములు కావాలి. And in fact, when once you use such words, you need so many ఆ weapons. ప్రేమతో పలికినటువంటి యొక్క పలుకులు ప్రేమ చేతనే మనం రక్షించుకోవాలి. The loving words will protect you. ఎవరు నిన్ను దుర్మార్గమైన మాటలు నీవు ఆడినారో వారిని నీవు ప్రేమించు. You start loving that person who accuses you, uses harsh words మనం against అతన్ని you. ప్రేమించేటప్పటికి అతని మనసే మారిపోతుంది. When you start loving him, his heart will change. మనం ప్రేమించుకున్నది అతను వేసినటువంటి యొక్క ఈ బాధలు తగ్గిపోతుంటాయి. When you love him more and more, you'll be relieved of the pain that you are ఈ put by that గాయమును man. మారిపోయేటువంటి యొక్క మందులు ఎక్కడా ప్రపంచంలో లేవు. In fact, there's no medicine to cure the suffering. చూటి మాటల చేత మన హృదయానికి నాటుకుని పోయే అంబులు వేసినప్పుడు మనం ప్రేమ మాటల చేత ఆ అంబుల యొక్క బాధను మనం తగ్గించుకోవాలి. When you are shot with the arrows of harsh words, in reply, you should speak sweetly, softly with love. అదే మన యొక్క మందు. That is the true ఇంత medicine. పవిత్రమైనటువంటి ఇంత క్విక్ రివార్డ్ చేసేటువంటి ఒక మందు మరొక చోట చిక్కదు. There's no other medicine greater than this that gives fast results. రిలీఫ్ It క్విక్ gives, రిలీఫ్. it gives quick relief. అదే మన ప్రేమ చేతనే కలుగుతుంది. That's love. ఎలాంటి జబ్బులైనా సరియే, Any disease, భయంకరమైన జబ్బులైనా సరియే, incurable. కానీ ఈనాడు భయంకరమైన జబ్బులంతా ఎక్కడి నుంచి వస్తున్నాయి? Where from? How do you get there? ఇవన్నీ కూడా టెన్షన్, సైకలాజికల్. The tension is psychological. ప్రతి మానవుడి కూడాను ప్రతి ఏది లేకపోయినా టెన్షన్ టెన్షన్ టెన్షన్. Every person, whatever he has or not, he has got ఎందుకు tension. ఈ టెన్షన్ ఏమో అర్థం కావటం లేదు. Why? What for? ఈ టెన్షన్ ఎక్కడి నుంచి కొనుక్కుంటున్నారో అర్థం కావటం లేదు. Where from he purchased ఎక్కడ it? చిక్కుతుందో నాకు చెప్తే నేను కొనుక్కోవచ్చును. And if anyone tells Swami, కానీ he'll buy ఈ some టెన్షన్ tension. ఎక్కడ చిక్కేటువంటిది కాదు. Tension is not. తనే తానే సృష్టించుకుంటున్నాడు. Tension is of your making. ఈ టెన్షనే మానవుని హతం చేస్తుండాలి. It's a tension that rules ఈ you. టెన్షన్ వల్ల టెంపర్ కూడా వస్తుండాలి. Tension leads to టెన్షన్ temper. టెంపర్ రెండూ చేరిందంటే ఇంకా అధోగతి అయిపోతుంది. Tension and temper joined together are enough to spoil మనలో us. లేనటువంటి దాన్ని మనం తెచ్చుకుంటున్నాం. And in fact, you are getting that which is not there. మనలో always. ఉన్నటువంటి దాన్ని పారబోస్తున్నాము. In that we are dropping that which ఈ is there. కప్పులో నీరు ఉండేటంటే ఇంట్లో పాలు పోయాలి. There is tumbler here full of water. You want to have milk there. కానీ మిల్క్ పోయాలంటే ఏం చేయాలి? What should you ఈ do? వాటర్ పారబోయాలి, మిల్క్ దాంట్లో వేసుకోవాలి. Therefore, water in the tumbler must be poured out in order to అదే fill up రీతిగా with నీలో milk. ఉన్నటువంటి దుర్మార్గమైన భావాలు దూరం చేసుకోవాలి. సన్మార్గము సత్ప్రవర్తనతో ఉన్నటువంటి ప్రేమ భావాలు నింపుకోవాలి. Therefore, remove all these wicked thoughts, wicked feelings, wicked sentiments. Fill them up ఒకటి instead with good ఎంప్టీ feelings. చేయాలి, good ఇంకోటి thoughts. ఫిలప్ చేయాలి. And you have to empty one thing. స్టార్ట్ ది డే విత్ లవ్, Start the day with love. ఫిల్ ది డే విత్ లవ్, Fill the day with love. స్పెండ్ ది డే విత్ లవ్, Spend the day with love. ఎండ్ ది డే విత్ లవ్, End the day with love. గాడ్. That's the way to God. మన ప్రేమ చేతనే మనం స్టార్ట్ చేయాలి. ప్రేమ చేతనే మనం నింపుకోవాలి. ప్రేమ చేతనే మనం పవిత్రం కావాలి. ప్రేమ చేతనే మనం ఎండ్ కావాలి. So we should start the day with love, spend it and fill it up, and end the day with love. అన్ని మనం ప్రేమ చేతనే మనం చేయాలి. You should do everything with love only. ఇది ఏమాత్రము తరిగేటువంటిది కాదు. It will never diminish. క్షణములకు పెరిగేటువంటిది. It goes on increasing moment to moment. ప్రేమను పెరిగే కొద్దీ పెంచే కొద్దీ పెరుగుతూ As ఉంటుంటాయి. you go on developing, it increases further and ఎంత further. పెంచాలి? How to develop? 10 మందికి ఈ ప్రేమను ఇస్తూ పోవాలి. అప్పుడే మనం పెంచుకోవటం. When you go on sharing this love with everybody, it నీ increases. దగ్గర ఉన్నటువంటిదంతా పంచుకుంటూ పోతే అది ఖాళీ అవుతుంది. దాన్ని మరి నింపుకుంటూ పోవచ్చును. When you go on sharing, you can fill it up there. When once it's అది exhausted, తరగనటువంటిది. it will never diminish. అది అమృతమైనటువంటిది. It's nectarine. కాబట్టి ఇది అనేక రకమైన శాస్త్రమైనటువంటి ప్రేమతత్వం. This love is immortal and permanent. ప్రేమ అమృతం కంటే కూడా మరింత మధురంగా ఉంటుంది. And it is sweeter than the nectar. నారదుడు చెప్పాడు, Narada said, ప్రేమ కంటే మధురమైన జగత్తులో ఉన్నదా నారాయణ అన్నాడు. Narada, is there anything greater than love?
ఒరే పిచ్చివాడా, Oh madcap. ప్రేమ దీనికంటే చాలా మధురమైనది అన్నాడు. And you don't know the love is soft. ఇది అమృతం అమృతం అనుకుంటున్నాము. You speak of Amrita nectar. అమృతాన్ని కొంచెం తాగేటప్పటికి కొంతవరకు వెగటు పుట్టుతుంది. You may get disgusted if you కానీ partake ప్రేమను nectar అనుభవించగలిగితే for some time. అభివృద్ధి అవుతుంటుంది. But as you go on enjoying love, it goes on దాంట్లో increasing. మాలిన్యాన్ని మనం తీసివేయాలి. And remove that all the dirt there. ఒక పశువు ఎంత పని చేస్తుందో చెప్పండి. You know the animal, what it బిడ్డ does. పుట్టిన తక్షణమే The moment the child is born, ఆ బిడ్డకున్న మాలిన్యాన్ని అంతా నాకేస్తుంది. all the dirt and the filth is simply licked by the అది mother. నాకేసేపటికి ఆ బిడ్డ లేస్తుంది. And then the child, the calf starts getting up. లేచినటువంటి బిడ్డను పాల దగ్గరికి తీసుకుంటుంది. And it is drawn towards the udder. పాలిచ్చేటప్పటికి పరిగెత్తడానికి ప్రయత్నం When చేస్తుంది. once milk is given, it starts running across. చూచారా, పశువే అంత ప్రేమ చేత తన బిడ్డను కాపాడుతుంటుంటే పశుపతి ఎందుకు కాపాడు? When cow is taking Pashu, is taking care of the child, why not Pashupati, God himself? అనగా ఏమి, మనలో ఉన్నటువంటి దోషం అంతా తీసివేయాలి. It means we have to get rid of ఆ all మాలిన్యాన్ని this. తుడిచివేయాలి. All the dirt must be cleansed. పవిత్రతను పెంచాలి. We should develop sacred nature. దివ్యత్వాన్ని చేర్చాలి. It should be with దైవత్వంగా divinity. జీవించాలి. And then we should lead our life in love. ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటూ పోతే దీన్ని ఎంత వర్ణించినా గానీ భాష లేదు. There's no language that can describe the true ప్రేమకు nature of love. లాంగ్వేజే లేదు. Love knows భాషనే no లేదు. language. No language. No. అనిర్వచనం ప్రేమ అన్నాడు నారదుడు. Love is beyond all definitions. వచనంతో చేయడానికి వీలు కాదు. You can't extol by word. ఇలాంటి ప్రేమతత్వాన్ని చాటినటువంటి వాడు నారదుడు. And Narada, who propagated the principle of నారద నారాయణ ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని పూజించినటువంటి వాడు దివ్యత్వం. is the divinity has got this trinity, Nara, Narada and Narayana. కాబట్టి నరుణ్ణి ఈ నారాయణ్ణి ఏకం చేసినటువంటి వాడు నారదుడు. It was Narada who brought these two, Nara the human, Narayana the కానీ divine. నారదుడనగా కలహప్రియుడు అని అనుకుంటున్నాము. We think Narada is the one who is after చాలా fighting, infighting. కలహప్రియుడే కాదు అతను. No, he is not after conflict. ఎంతవరకు పూర్వమంతా ఉండేటువంటి వాడు కలహప్రియుడు. And in fact they were there earlier days. తరువాత Later, తపస్సు ఆచరించి because of తన penance, దోషములు తాను గుర్తించుకొని he దోషముల పరిహారం గావించుకున్న తర్వాత తాను గొప్ప బోధకుడుగా అయ్యాడు. Narada did penance. He could be జ్ఞాన free from all బోధకుడు mistakes. నారదుడు. In fact, he propagated అజ్ఞాన wisdom. నాశకుడు నారదుడు. And he dispels ignorance. కాబట్టి దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తి గావించినటువంటి వాడు నారదుడు. So Narada, one who worked for the attainment of the bliss and the total removal of the grief. కనుకనే ప్రపంచంలో ఉండేటువంటి సమస్త దుఃఖములు కూడాను పరిహారం గావిస్తూ And వచ్చాడు. therefore he could atone all the sins committed. కనుకనే వేదం చెప్తూ వచ్చింది, Veda says, ఎల్లబ్జపుమాన్ ఇచ్చా రామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మారామో భవతి. ఈ విధంగా చేసినటువంటి వాడు నారదుడు. ఆత్మారాముడే భగవంతుడు అని ప్రబోధించేశాడు. Narada said this Atma, the spirit, is God. తప్తో భవతి, మత్తో భవతి, ఉన్మత్తుని కూడా గావించినటువంటి వాడు నారాయణుడు. And it's Narayana that makes you forget yourself, Unmatta. ఉన్మత్తము లోపల మత్తుని కూడా గావించాడు. And he makes you intoxicated, forget yourself. మధోన్మత్తుని కూడా ఉన్మత్తుని గావించాడు. And in fact, the one of the body gets himself అంత intoxicated, total భగవత్తత్వము ఆ identification. మధురమైనటువంటి ప్రేమలో ఉంటుండాలి. Everything lies there in that nectarine law. మీలో కించిత్ ప్రేమను పెట్టుకొని నా ప్రేమ గొప్పది, నేను లవ్ చేశాను అనుకుంటే అది ఇంత లవ్వా? లవ్ కానే కాదు ఇది. You have got after all, స్వార్థం స్వార్థం స్వార్థము. you have got only a fraction of love. Can you call లవ్ it love at all? అనేది ఏ క్షణమైనా కూడా తరిగేటువంటిది కాదు. And love would never diminish. It would never ఎందరిని decrease. ప్రేమించినా కూడా అది పెరిగేటువంటిది. If you start loving everybody, still it increases. కనుక ఇట్టి పెరిగేటువంటి ప్రేమతత్వాన్ని మన యందు ఉంచుకొని మనం ఎందుకు ఇంత బాధలు గురి కావటము? The ever rising love is there, then why do you suffer? మనం ఎందుకు ఇంత అశాంతిని పొందటము? Why are we restless? ఎన్నికి ఇన్ని విధమైనటువంటి కష్టములు అనుభవించటం? Why do you face problems? కష్టంలే లేవు మనకు, There are no difficulties, విచారములే లేవు no మనకు. anxieties. ఆనందమే ఆనందమే ఆనందమే. That's bliss and bliss alone. ఎప్పుడు ఈ ఆనందం మనకు లభ్యమవుతుంది? When can you be blissful? దానిని అనుసరించినప్పుడు ఆనందం వస్తుంది. When you follow, then you'll be blissful. నేను ఒక పదార్థం ఇస్తుంటాను, Bhagavan gives ఆ you. పదార్థాన్ని నీవు పుచ్చుకుని భుజించినప్పుడే నీకు ఆకలి తీరుతుంది. When Bhagavan gives some food, when you eat it, నాయనా, you'll be happy. నీవు భుజించి ఆకలిని తీర్చుకొని తట్టలో నీకు పదార్థాలు పెట్టించాను. And food is served on the plate for you to eat. కానీ ఈనాడు మీరేం చేస్తున్నారు? What are you doing తట్టలో ఉన్నటువంటి పదార్థాల పేరు చెప్తున్నారు. And you go on repeating the food there. పొటాటో చపాతి, పొటాటో చపాతి, పొటాటో చపాతి, పొటాటో చపాతి అంటుంటున్నావు. You go on ఈ repeating. పొటాటో చపాతి పేర్లు 100 తూర్లు చెప్పినా గానీ నీ పొట్ట నిండదు. You go on repeating the two names, potato chapati, 100
times, your hunger will never be కానీ appeased. నీ తట్టలో ఉన్నటువంటి పదార్థము పొట్టలెక్కేయాలంటే నోటికి చేతికి పని పెట్టాలి. But the food served there in tatta, the plate, if you Note take to the anduko, potta, the chetu stomach, andukovali, then note to hunger would be andukovali. appeased. You have to take the food, collect the food with your అనగా hands. చేతితో పని చేయాలి, మంచి పనులు. You have to do work, good work with your hands. నోటితో మంచి మాటలు మాట్లాడాలి. And you should speak ఈ well. రెండింటి ద్వారానే నీకు మాధుర్యం కలుగుతుంది. Through these two, you will enjoy నీ all the ఆకలి sweetness of తీరుతుంది. life. And your hunger would be నీకు appeased. ఆనందం అందిస్తుంది, You will be blissful. అమృతంలో చేరుస్తుంది. And then naturally, life will be కనుక మీరందరూ nectarized. కూడాను అమృత స్వరూపులే, You are the embodiment of మీరందరూ the ఆనంద Amrita. స్వరూపులే. And you are blissful. అందుకోసమే ఉపనిషత్తులు ఆనంద పిపాసి మానవుడు అన్నాడు. Upanishad says man is after bliss only. ఆనంద పిపాసి He wants to be కారణం blissful. ఏమిటి? ఏ పనులు చేసినా నాకు ఇంకా ఆనందం కావాలి, ఆనందం కావాలి అంటున్నాడు. Whatever he does from the beginning, he wants to be blissful. From the ఎంత beginning. ఆనందాన్ని అనుభవించినా ఇంకా అతనికి తీరలేదు. In spite of repeated experiences, ఏ పని still, చేసినా నాకు ఆనందం కావాలి. whatever he wants to do, he wants to be అనగా happy. దేనికోసం? ఆనందం నుంచి పుట్టినటువంటి వాడు కనుక తన ఆనందం, తన స్వస్థానాన్ని తాను ఆశిస్తున్నాడు. Because his place of origin is bliss only, he wants to go back to the place of origin. చేప జలంలో పుట్టింది. And you find the fish ఆ in జలంలో water. పుట్టినటువంటి చేపను తీసుకుని వచ్చి And you take the fish out of the వజ్ర water. వైడూరి మెలకల మాణిక్య గోమేలిక విశ్వనాగాలతో అతికించినటువంటి ఒక బంగారు కప్పులో వేసి పెట్టేస్తే దానికి ఏమి ఆనందం కలగదు. You take the fish out of the water and have all the precious stones, the gems and the వజ్రంగా diamonds. ఉండొచ్చును, Keep it in a వైడూర్యంగా gold ఉండవచ్చును, vessel. గోమేధికం ఉండవచ్చును, బంగారుగా ఉండవచ్చును, కానీ నాకు దీంట్లో జలం లేదే. The vessel may be gold, full of diamonds and precious stones, but there's no water there. కానీ చాలా బాధపడుతుంది. And the fish దాన్ని suffers. తీసుకుని పోయి తిరిగి జలంలో వదిలిపెట్టు ఆనందాన్ని అనుభవిస్తుంది. You have to keep this fish back to the అదే water. విధంగానే ఈనాటి మానవుడు Man. ఆనందం నుంచి ఉద్భవించినటువంటి వాడు. Man is a product of that bliss. ఆనందమే తన స్వస్థానము. And this bliss is ప్రస్థానమైన the ఆనందం origin. చేరేంత వరకు కూడాను ఈ ప్రపంచంలో నాకు ఆనందం 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 అని అనేక విధములుగా ప్రకటిస్తున్నాడు. Until he returns to the place of nativity, origin, the bliss, well, there's no rest at all. నిజంగా దీనిలో ఆనందమే ఉంటుంటే ఎందుకు ఈ పరితాపం? In fact, if there is bliss here in this life, why కనుకనే do you cry? భగవద్గీత చెప్పింది అనిత్యం అసత్యం లోకం Therefore, Gita says that life is temporary, మీరు fleeting, ప్రాప్య భజస్వమామనింది. and think of God, pray to God. అనిత్యం అసుఖం లోకం. And this ఇది world is ephemeral. సుఖమైనటువంటిది కాదు, నిత్యమైనటువంటిది కాదు. This world is not eternal. There's no ఏదో మనం happiness పొట్ట here. పోషించుకునే నిమిత్తమై జీవించే నిమిత్తమై ఈ ప్రపంచంలో మనం వచ్చి పడ్డాం. In fact, you are here in this world to carry out your living, that's ఈ all. జీవనోపాధి సంబంధమైన పనులు మనం చేయవచ్చును. Yes, to carry out our living, you can నీ do a ఉద్యోగాలు job. నువ్వు చేయి, Yes, నీ you do. వ్యాపారాలు నువ్వు చేయి, Do your business. కానీ నీ మనసును మాత్రం దైవంపై ఉంచుకో. But keep your mind on God always. అప్పుడే నీకు శాంతి సుఖము లభిస్తుంది. Then you'll have peace and happiness. ఎంత ఉండి ప్రయోజనం What ఏమిటి? is the use of all that? కానీ You have శాంతి the rest. అనేటువంటి ప్రపంచం యొక్క పదార్థంలో మనకు లభించదు. And peace you don't get in this world. దైవం చింతలోనే మనకు శాంతి లభిస్తుంది. You'll be peaceful if you think of God. నిజంగా ఆ ఆనందం అనేటువంటిది ఎవరికి తెలియదు. Nobody enjoys it. తెలగి మధువు గ్రోల చేదు రుచించునా. నిజంగా ఈ ఆనందమే మీరు తిని ఉంటే ఇంక ఈ చేదు అనేటువంటి ఈ ప్రపంచ విషయాలపైన మీ మనసు ఎట్టపోతుంది. By tasting the honey, would you ever find it bitter? No, it's impossible. మీరు దాన్ని అనుభవించలేదు You have not experienced the bliss. కనుక ఈ ఆనందం మీకు లభ్యం కావటం లేదు. Therefore, you didn't enjoy bliss. కనుక మీరు ఈ ఆనందాన్ని అనుభవించండి. Experience bliss. ఆనందం ఎక్కడికో మీరు పోనక్కర్లేదు. You don't need to go very నీ far. హృదయం నిండుకు ఉండాలి ఆనందం. It is within you. నీ ఆనందం నుంచి నీవు ఉద్భవించావు. In fact, your product ఆనందమే నీ స్వస్థానము, and the ఆనందమే bliss నీ is your జీవితము, place. It's your life. ఆనందమే నీ శ్వాస, And you should- ఆనందమే నీ హృదయము, And your heart. ఆనందమే నీ యొక్క ఆనందం. ఇంతకంటే మించినటువంటి ఆనందం మనకు లేదు. And bliss is your heart. Bliss is your life. అది Bliss is your భగవంతుని native నుంచి place. మనకు వచ్చేటువంటిది. And it's there with God, in God. కనుక అన్నింటి యందు నీవు జయత్వాన్ని పొందింది. Let you be successful నీ in every aspect. విజయత్వాన్ని తీసుకో. And attain divinity. సక్సెస్ నీవు పొందే బిగ్గెస్ట్ సక్సెస్. Success begets success. నీవు ఎప్పుడు కూడా సక్సెస్ పొందుతావు. You'll be successful one after దీంతో another. ఒక్కదాంతో నీవు సక్సెస్ పొందు. And be successful in this aspect. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ
కృష్ణ కృష్ణ కృష్ణ జై. కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై. గోపికమాల హారితారి మాయి నీర మనని హారి మదన మోహన మురళిదారి కృష్ణ జై. గోపికమాల హారి ప్యారి మాయి నీర మన విహారి మదన మోహన మురళిదారి కృష్ణ జై. కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై. కృష్ణ జై రామ కృష్ణ జై రాధా కృష్ణ జై బాల కృష్ణ 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 జై. కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపికమాల హారిక మాయి నీల మనని హారి మదన మోహన మురళిదారి కృష్ణ జై. గోపికమాల హారిక మాయి నీల మనని హారి మదన మోహన మురళిదారి కృష్ణ జై. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై కృష్ణ జై.